దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం ధ్యానించబోయే వాక్యము కీర్తన గ్రంథము 15 అధ్యాయము 1, 2 వచనాలు. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? దేవుని గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవరు అంటే, ఎగ్జాంపుల్, అతిథి అంటే అసలు ఎవరు? ఎవరైనా మన ఇంటికి బంధువులు కావచ్చు, లేకపోతే స్నేహితులు కావచ్చు, ఎవరైనా పెద్దవారు కావచ్చు. మన ఇంటికి వచ్చినప్పుడు ఎవరైనా చూసిన వాళ్ళు ఏమంటారు? వాళ్ళ ఇంటికి అతిథులు వచ్చారు. వాళ్ళ ఇంటికి ఎవరు వచ్చారు? అతిథులు వచ్చారు అంటారు. కానీ దేవుని సన్నిధికి వచ్చే అతిథులు ఎలా ఉండాలి? మన ఇంటికి వచ్చే అతిథులు ఎవరైనా కావచ్చు, ఎలాంటి వారైనా కావచ్చు. మన ఇంటికి వచ్చారు కాబట్టి మనం అతిథి మర్యాద చేస్తాము, తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ దేవుని సన్నిధికి వచ్చే అతిథి ఎలా ఉండాలి? ఆయన పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎలా ఉండాలి? ఎలా ఉండాలి అంటే 2వ వచనంలో దేవుడే చెప్తున్నాడు. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఎలాంటి వాడు దేవుని సన్నిధికి అతిథిగా రావాలంట? దేవుని సన్నిధిలో అతిథిగా ఉండాలంటే ఎలాంటి వాడు? ఎలాంటి వాడంటే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి. యథార్థమైన ప్రవర్తన అంటే అవునంటే అవును, కాదంటే కాదు. నీతిని అనుసరించుచు. నీతిని అనుసరించడం అంటే ఎదుటివారి సొమ్ము ఆశించకూడదు, ఎదుటి వారి మీద నిందల మోపకూడదు. ఎదుటి వారిని, మన శరీరాన్ని మనం ఎలా ప్రేమించుకుంటామో ఎదుటి వారిని కూడా మనం అలాగే ప్రేమించాలి. ఎలా ప్రేమించాలి మనం? మన శరీరాన్ని నిద్రలేసినప్పటి నుంచి ఎంతో బాగా చూసుకుంటాం. అద్దం ముందు నిలబడి చాలా మురిసిపోతుంటాం, చాలా బాగున్నామని. మరి అలాగే ఎదుటి వ్యక్తిని కూడా ప్రేమించాలి. అందుకే అన్నాడు, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. కొందరు ఉంటారు, పైకి ఒక మాట, లోనొక మాట, లోనొక ఆలోచన, అంటే దాన్ని వేషధారితనము అంటారు. అలాంటి వారు దేవుని సన్నిధిలో నివసింపదగిన వారు కారు. యథార్థముగా ఉండాలి, నీతిని అనుసరించాలి, నిజాయితీగా మాట్లాడాలి. అలాంటి వారే దేవుని సన్నిధిలో అతిథిగా ఉండదగిన వాడు. దేవుని పర్వతం మీద నివసింపదగిన వాడు. ఈ దినాన దేవుని సన్నిధికి వెళ్తున్న మనము అలాగే ఉన్నామా? దేవుడు మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో అలాగే ఉండటానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది చాలా చిన్న జీవితం. ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు. కానీ మనము మన దుర్మార్గతలోనే ఉండి వెళ్ళిపోతే నరకానికి పోతామండి. వద్దండి. ఈ భూమి మీద ఉండగానే మనము మన ప్రవర్తన సరిచేసుకొని ఆయన సన్నిధిలో అతిథిగా ఉండే భాగ్యాన్ని మనం సంపాదించుకుందాం. గాడ్ బ్లెస్ యూ. వందనాలు.